కురుక్షేత్రం పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన మహాసంగ్రామం. కురుక్షేత్రం జరగడానికి కారణం రాజ్యం, ధర్మం, అహం వీటి వల్ల జరిగిందనుకుంటారు. కానీ ఆర్యవర్తనంలో హస్తినాపురానికి అధిపతైన భీష్ముడు గాంధార దేశానికి రాజైన శుబల అనే ఒక రాజుకిచ్చిన మాట వల్ల కురుక్షేత్రం జరిగిందని మీలో ఎంతమందికి తెలుసు? భీష్ముడిచ్చిన మాటలోంచి ఒక శత్రువు పుట్టాడు. వాడి పగ తీరడం కోసం పాండవులకి కౌరవులకి మధ్య చిచ్చు పెట్టి కురుక్షేత్రం జరిగేలా చేశాడు. అసలు భీష్ముడిచ్చిన మాట ఏమిటి? ఆ శత్రువు ఎవరు? కురుక్షేత్రం పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన మహాసంగ్రామం. కురుక్షేత్రం జరగడానికి కారణం రాజ్యం, ధర్మం, అహం వీటి వల్ల జరిగిందనుకుంటారు. కానీ ఆర్యవర్తనంలో హస్తినాపురానికి అధిపతైన భీష్ముడు గాంధార దేశానికి రాజైన శుబల అనే ఒక రాజుకిచ్చిన మాట వల్ల కురుక్షేత్రం జరిగిందని మీలో ఎంతమందికి తెలుసు? భీష్ముడిచ్చిన మాటలోంచి ఒక శత్రువు పుట్టాడు. వాడి పగ తీరడం కోసం పాండవులకి కౌరవులకి మధ్య చిచ్చు పెట్టి కురుక్షేత్రం జరిగేలా చేశాడు. అసలు భీష్ముడిచ్చిన మాట ఏమిటి? ఆ శత్రువు ఎవరు?